అదొక గ్రామం. ఆ గ్రామంలో ఓ చెట్టు. అయితే ఏంటి అని అనుకుంటున్నారా? అసలు విషయం ఇక్కడే ఉందండి. ఆ చెట్టుకి సుమారు 150 ఏళ్ల వయసు. అందులో ప్రత్యేకత ఏముంది అని ఆలోచిస్తున్నారా? ఆ చెట్టు ఎన్నో పక్షులకి ఆశ్రయం ఇవ్వడంతో పాటు కొన్ని వందల సినిమాల్లో నటించింది. చెట్టు నటించడం ఏంటని అనుకుంటున్నారా? అవును, 300కు పైగా సినిమాల్లో కనిపించింది ఈ చెట్టు. ఆ చెట్టుని గురించి తెలుసుకుంటే చాలు, చాలా సినిమా కథలు చెప్తోంది. ఈ చెట్టు చుట్టూ అనేక సినిమాలు అల్లుకుపోయాయి. ఇక్కడ సినిమా తీస్తే ఖచ్చితంగా హిట్ అవుతుందని ప్రముఖ దర్శకులంతా నమ్మేవారు. అందుకే ఏదో ఒక సందర్భంలో షూటింగ్లు తీసేవారు. అలా దానికి సినిమా చెట్టు అని పేరొచ్చింది. ప్రకృతి వైపరీత్యమో ఆ చెట్టు ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయింది. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం కుమారదేవం గోదావరి ఒడ్డున ప్రకృతి సోయగానికి చిరునామాగా నిలిచిన నిద్రగన్నేరు చెట్టు పడిపోయింది. సుమారు 300 సినిమాల్లోనూ పలు సన్నివేశాలు, పాటల్ని ఈ చెట్టు వద్దే చిత్రీకరించారు. ఎన్నో ప్రకృతి విపత్తుల్ని ఎదుర్కొని వందల సినిమాల్లో అద్భుత సన్నివేశాలకు వేదికగా నిలిచిన ఆ భారీ వృక్షం నేలకొరిగింది. ప్రముఖ దర్శకులు ఆదుర్తి సుబ్బారావు, రాఘవేంద్రరావు, వంశీ, జంధ్యాల, బాపు, కె విశ్వనాథ్ వంటి వారు ఈ చెట్టు కింద సినిమాలు చేసిన వారే. ఇటు కోవూరు, అటు రాజమండ్రి, గోదావరి మధ్య సినిమా షూటింగ్ అంటే ఈ సినిమా చెట్టు కింద మంచి గోదావరి అందాల్ని చూపించాల్సిందే. అంతటి పేరున్న చెట్టు ఇప్పుడు కుప్పకూలిపోయింది. గోదావరి వరదల ఉధృతి ప్రభావమో, వయసు మీద పడిందో కానీ కూలిపోయింది. దీంతో కుమారదేవం ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి చెట్టు మళ్లీ గోదావరి తీరంలో రావాలంటే ఎన్నేళ్లు పడుతుందోనని మదన పడుతున్నారు. మాది కుమారదేవం, కొవ్వూరుకి దగ్గర కుమారదేవం గ్రామం అండి. మా గ్రామానికి పేరు అంటూ ఉందంటే ఇక్కడ వెనకాల కనిపిస్తున్నటువంటి ఈ మహావృక్షం కొన్ని సంవత్సరాలు ఇంచుమించుగా ఒక 140 నుంచి 150 సంవత్సరాలు వేసుకొని ఈ మహావృక్షం వల్ల కుమారదేవం అంటూ ఎక్కడ ఏ రకంగా ఉండేది అన్నది దీనివల్ల మా ఊరికి ఒక గుడ్ నేమ్ ఉండేది. ఎంచేతనంటే ఇక్కడ తీయని సినిమా అంటూ లేదు. చాలా సినిమాలు తీశారు. ఇక్కడ తీసిన ప్రతి సినిమా కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్, ప్రతి డైరెక్టర్కి కూడా ఇక్కడ ఒక సెంటిమెంట్గా ఉండేది. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇక్కడ ఒక కనీసం వాళ్ళు తీసిన సినిమాలో ఒక సీన్ అన్నా తీసుకోండి సినిమాలో పెట్టి వాళ్ళకి సినిమా 100 డేస్ ఆడుతుందన్న అంత గ్యారెంటీ ఉండేది. ఇంచుమించుగా ఇది ఎవరంటే అండి, ఇది నాటిన ఆయన సింగులూరి తాతబ్బాయి గారు, సింగులూరి గంగరామ గారి తండ్రి గారు నాటారటండి పూర్వం. ఆయన ఆ రోజు నాటిన మొక్క ఈరోజు ఈ చెట్టు ఇంత మహావృక్షంగా మా ఊరికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చింది. కానీ రాత్రి 9:30 సమయంలో సగం చెట్టు కొంచెం దాని వయసు అయిపోయో లేకపోతే ఏం చేతనని తిరిగి సగం చెట్టు రాత్రి ఇరిగిపోయింది. 9:30 టైంలో మేము అందరం వచ్చి ఇక్కడ చూసి చాలా దిగ్భ్రాంతిలోనే ఏం చేతనంటే మా ఇంట్లో మా కుటుంబంలో వ్యక్తిని కోల్పోయినంత బాధ కలిగిందండి. ఈ చెట్టు వల్ల పడిపోవడంలో అంత బాధ కలిగి మేము ఇంకా ఏదైనా మనం చేయగలిగిందైతే చేద్దాం, ఈ చెట్టుని మేము కాపాడుకోవాలి.